ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎటర్నల్, మ్యాక్స్ హెల్త్ కేర్, హిందాల్కో, లార్సన్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వాటి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ జీవీరావు గారు, సుప్రీంకోర్టు అడ్వకేట్, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఇవాళ మార్కెట్ లాభాల్లో కొనసాగుతోంది, రైజ్కి కారణం ఏమనుకోవచ్చు? ఏ అంశాలు ఇవాళ మార్కెట్ని ప్రభావితం చేస్తున్నాయి సార్? అయితే ప్రధానంగా రండి, ఈ రోజున భారతదేశ స్టాక్ మార్కెట్లు ఇంతగా పెరగటానికి కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు కనుక మనం పరిశీలిస్తే, జియో పొలిటికల్ టెన్షన్స్ లో కొంత ఈజ్ అనేటువంటిది ఏర్పడింది. అంటే మార్కెట్లు అన్ని కూడా, మనం కేవలం భారతదేశ మార్కెట్లే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లో అందరూ కూడా ఒక నిశ్చితాభిప్రాయానికి ఏమొచ్చారంటే, ఇంకా ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ అనేటువంటిది దాదాపుగా ముగింపు దశకి చేరుకున్నదని, తర్వాత ఈ యొక్క పొలిటికల్ జియో కండిషన్స్ అన్నిట్లోనూ కూడా కొంత ఈజ్ ఏర్పడిందని అందరూ కూడా నమ్ముతున్నారు. ఈ కారణం వల్లే ఇప్పటికే ఎంతగానో పడినటువంటి మార్కెట్లో ఒక్కసారిగా మళ్ళా రివర్స్ ట్రెండ్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం. ఇక రెండో కారణం ఏంటంటే, మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్కెట్లో కొత్తగా స్టాక్స్ ని కొనటం అనేటువంటిది కంటిన్యూ చేస్తున్నాయి. అంటే విదేశీ సంస్థాగత మదుపుదారులు ఒకవేళ ఏదైనా అమ్ముదాం అనుకున్నా కూడా ఆ అమ్మేటువంటి వాటన్నిటిని కూడా కొనటానికి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి రెడీగా ఉంటున్నాయి. ఎప్పుడైతే మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇలా బయింగ్ అనేటువంటిది కంటిన్యూ చేస్తున్నాయో అది కూడా మార్కెట్ని పాజిటివ్ గా ప్రభావితం చేశాయని చెప్పొచ్చు. వీటితో పాటుగా మూడో ప్రధానమైన అంశం ఏంటంటే, మన రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా మార్కెట్ లో మళ్ళా కొత్తగా బయింగ్ అనేటువంటిది స్టార్ట్ చేశారు. దీంతో పాటు మనకి మూవింగ్ యావరేజెస్ కూడా అన్ని కూడా ఫేవరబుల్ గా ఉండటంతో నిఫ్టీ మరింత బలపడుతుంది అనేటువంటి అంచనాలతో మార్కెట్ లో కొనుగోళ్లు అనేటువంటి కొనసాగుతున్నాయండి. నెక్స్ట్ 1 year లో బ్యాంకింగ్ ఎలా ఉండబోతుంది సార్? ఎలా ఉంటుంది అనుకోవచ్చు ఈ సెక్టర్? అయితే రానున్న సంవత్సర కాలంలో కూడా బ్యాంకింగ్ సెక్టార్ కి చాలా మంచి భవిష్యత్తు ఉందని చెప్పచ్చు. మనం ప్రధానంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కొన్ని కారణాల వల్ల ప్రధానమైనటువంటి బ్యాంకింగ్ షేర్లు అయినటువంటి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు దాదాపుగా 20% పైగా పడిపోయాయి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేరు చాలా ఎక్కువగా పడటం మనం చూసాం. ఇక్కడి నుంచి రానున్న సంవత్సర కాలంలో మంచి రికవరీకి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత రేట్లలో గనక ఇన్వెస్టర్స్ ఎంటర్ అయితే, ముఖ్యంగా ఈ ప్రధానమైనటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఈ షేర్లలో రానున్న సంవత్సర కాలంలో మంచి రిటర్న్స్ అందించేటువంటి అవకాశాలు ఉన్నాయండి. కాలర్ ఉన్నారు సార్, శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి. జీవీ రావు గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సార్ గారికి నమస్కారం సార్. కెమికల్ అనేది లాంగ్ రన్ కి కొనుక్కోవచ్చా? ఫండమెంటల్ గా ఎలా ఉంది? మనోరమ ఇండస్ట్రీస్ సార్, ఈ రెండింటి గురించి కొద్దిగా చెప్పండి సార్. అయితే మీరు అడిగినటువంటి ఈ రెండు కూడా, మనోరమ ఇండస్ట్రీస్ కానీ మీరు అడిగిన కెమికల్ స్టాక్ కానీ, ఈ రెండు కూడా లాంగ్ టర్మ్ కి మంచి స్టాక్స్ అయినప్పటికి కూడా కరెంట్ రేట్ లో కాకుండా ఇక్కడ ఫర్దర్ గా కరెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వీటికి ఇంకా ఇప్పుడు ఉన్న రేట్ లో బై సిగ్నల్ అనేటువంటిది నేను చెప్పలేని పరిస్థితి. కాబట్టి కాస్త తగ్గే అవకాశం ఉంది కనుక మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచనలో ఉన్నప్పుడు, మరి మార్కెట్ కరెక్షన్ అప్పుడు వీటిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేయటం మంచిదండి. సార్ రాబోయే 2 years లో గోల్డ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది సార్ మార్కెట్లో నెక్స్ట్? నిజానికండి రాబోయే 2 సంవత్సరాల కాలంలో మనకి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ కన్నా కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లోనే ఎక్కువ రిటర్న్స్ అందించేటువంటి అవకాశాలు ఉన్నాయంటే ఏం సందేహం లేదండి. మన గోల్డ్ ఇప్పుడు కరెంట్ రేట్ నుంచి కూడా కనీసంగా ఈ కమింగ్ 2 years లో మనం చూసుకుంటే ఇప్పుడు 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలకు వెళ్ళటానికి
చాలా పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్నాయండి. అంటే ఇక్కడి నుంచి కమింగ్ 2 years లో మనకు మినిమం ఒక 25 to 30% రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో స్టాక్స్ తో పాటుగా గోల్డ్ కూడా కొంత స్కోప్ ఇచ్చి గోల్డ్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా మంచిదండి. ఒకవేళ ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా ఫిజికల్ ఇన్వెస్ట్మెంటే కాకుండా గోల్డ్ బీస్ లాంటివి కూడా కొనుక్కుని పేషెన్స్ గా కనీసం ఒక 2 సంవత్సరాలు కనుక ఇన్వెస్ట్ చేస్తే ఈ గోల్డ్ లో కూడా చాలా మంచి రిటర్న్ ఇన్వెస్టర్స్ కి అందేటువంటి అవకాశం ఉంది. కానీ గోల్డ్ రేట్స్ ఏదైనా కాస్త తగ్గినా కూడా ఏమాత్రం కూడా కంగారు పడకుండా ఒక 2 సంవత్సరాల కనుక హోల్డ్ చేయగలిగితే దీనిలో మంచి రిటర్న్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు. కిషన్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం అండి, రావు గారు నమస్కారం. నమస్తే అండి. హెచ్ఎఫ్సిఎల్ ఉన్నాయి సార్, హెచ్ఎఫ్సిఎల్. ఓకే, ఇంకొక సార్, ఇది లాభాల్లో ఉన్నాను, అమ్ముకోవచ్చునా లాంగ్ లో ఉంచుకోవాలా? ఇంకొక సార్, కెన్నా మెటల్ ఏ రేట్ లో తీసుకోవచ్చు లాంగ్ కోసం? హెచ్ఎఫ్సిఎల్ విషయానికి వస్తే మీరు ఇప్పుడు లాభాల్లో ఉంటే లాభాలను స్వీకరించడం మంచిదండి. స్వీకరించి తర్వాత మళ్ళా ఏదైనా మార్కెట్ కరెక్షన్ లో ఫర్దర్ గా మళ్ళా యాడ్ అయ్యేటువంటి విషయాన్ని అప్పుడు పరిశీలించవచ్చు. మళ్ళీ అదే యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. హెచ్ఎఫ్సిఎల్ లాభాలను స్వీకరించి ఆ వచ్చిన డబ్బుతో మీరు ఎటర్నల్ షేర్లు కానీ సెంట్రల్ బ్యాంక్ షేర్లు కానీ కొనే ప్రయత్నం చేస్తే ఓవరాల్ గా మీ పోర్ట్ఫోలియో బలపడేటువంటి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే నమస్తే అండి. నమస్తే అండి. దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ 950 ఉన్నాయి సార్. తర్వాత Okay. హుండాయ్ మోటార్స్ 2100 ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతం యావరేజ్ చేయొచ్చు అంటారా, లేకపోతే ఇంకో కొంతకాలం వేచి ఉండాలంటారా? ముందుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయానికి వస్తే మీరు మరికొన్ని షేర్లు యాడ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు కూడా. కాకపోతే ఒకటే ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనుక మీరు కనీసం ఒక 2 years అన్న హోల్డ్ చేసే ఆలోచన ఉంటే డెఫినెట్ గా మీకు చాలా మంచి రిటర్న్ అందించే అవకాశం ఉంది. మీరు ప్రీవియస్ గా కొన్నటువంటి రేట్ కన్నా కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. బ్యాంక్ ఫండమెంటల్స్ లో వచ్చినటువంటి ఇబ్బందులు ఏమీ లేవండి. ఇది నిజానికి ఇన్వెస్టర్స్ కి ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. బ్యాంకింగ్ రంగ షేర్లలో ఇప్పుడు ఇన్వెస్టర్స్ కి కరెంట్ ప్రైస్ లో అనుకూలమైన షేర్ ఏదైనా ఉందా అంటే అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ నేను అగ్రస్థానం ఇస్తానండి. అలాగే హ్యుండై మోటార్స్ కూడా మీరు మనకి ఆటోమొబైల్ సెక్టార్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. ఇప్పుడు ఉన్నటువంటి రేట్ కూడా ఇన్వెస్టర్స్ కి ఇన్వెస్ట్మెంట్ కి మంచి అనుకూలంగా ఉందనే చెప్పొచ్చు అండి. ఒకవేళ మీకు ఇప్పటికే కొన్ని షేర్లు ఉండుంటే వాటిని హోల్డ్ చేయడంతో పాటుగా తగ్గిన ప్రతిసారి కూడా మరికొన్ని షేర్లు మీరు హ్యుండై మోటార్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ కాలర్ లక్ష్మణ్ చేస్తున్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీస్ మారుతి సుజుకి ఇప్పుడున్న రేట్లకు తీసుకోవచ్చా సార్? మీరు అడిగినటువంటి వీటిలో ముఖ్యంగా మారుతి సుజుకి కరెంట్ రేట్ లో కూడా బై చేయొచ్చండి. మీకు గనక కనీసం ఒక 2 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ ఆలోచన కనుక ఉంటే మారుతి సుజుకి మీకు చాలా మంచి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకసారి మీరు మారుతి సుజుకి యొక్క ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ మనం పరిశీలిస్తే ఇన్వెస్టర్స్ కి ఒరిజినల్ గా పబ్లిక్ ఇష్యూ 350 రూపాయల్లో ఇచ్చారు. అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో రెట్లు ఇన్వెస్టర్ల సంపదను పెంచింది. అదే కాకుండా ఇప్పుడు కూడా ఇంత పెరిగిన తర్వాత కూడా మారుతి సుజుకి యొక్క మనకి ప్లానింగ్ కానీ తర్వాత భవిష్యత్తు కానీ చాలా గొప్పగానే కనిపిస్తుంది, క్లియర్ విజిబిలిటీ ఉంది. సో మీరు కరెంట్ రేట్ లో కూడా మారుతి సుజుకిలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం అండి గురువు గారు. నమస్తే అండి. సార్ అలోక్ ఇండస్ట్రీస్ ఏ రేట్ లో తీసుకోవచ్చు? మరి వీళ్ళకేమో 6 lakhs crore పెట్టి ప్రాజెక్ట్ ఉంటే 24 lakhs మళ్ళా లోన్ తీసుకున్నారు. మరి మనకు ఏమైనా బెనిఫిట్స్ అనేది జరుగుతాయా? కొద్దిగా దయచేసి చెప్పగలరు సార్. అయితేనండి ఇప్పుడు మామూలుగా ఎప్పుడైనా సరే ఆ ప్రాజెక్ట్ ఎవరైనా కానీ లోన్స్ తీసుకున్నప్పుడు ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ కాస్ట్ ను కూడా మీట్ అవుతూ ఫర్దర్ గా మనకి ఎంతవరకు అక్కడ గ్రోత్ పాత్ ఉందనేటువంటిది మనం చూసుకోవాల్సిన విషయాలు. కరెంట్ సిచ్యుయేషన్ లోనండి అలోక్ ఇండస్ట్రీస్ కన్నా కూడా మీకు ఇంకా లెస్ రిస్క్ లో బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్న స్టాక్స్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి దీనిలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే అవాయిడ్ చేయటమే మంచిదండి. ఇప్పుడు మీరు ఒకవేళ ఫ్రెష్ బయింగ్ చేయాలి అని అనుకుంటే మనం ఇప్పటికే మాట్లాడుకుంటున్నట్టుగా నిజానికి హెచ్పిసిఎల్, బీపీసీఎల్ లేకపోతే మనకి ఇంకా
హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎటర్నల్ ఇటువంటి షేర్లను పరిశీలించడం మంచిది. యా సార్, క్వాలిటీ వాల్స్ ఆదిత్య ఇన్ఫోటెక్ కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. క్వాలిటీ వాల్స్ కరెంట్ ప్రైస్ లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ ని అవాయిడ్ చేయడం మంచిదండి. కంపెనీలో ఇప్పటి వరకు కూడా మనకి స్టేబుల్ గా మంచి ప్రాఫిటబిలిటీ కానీ గ్రోత్ ప్లాన్ కానీ సాటిస్ఫాక్టరీగా కనిపించట్లేదు. అందుకని చెప్పి దీనిలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇప్పుడు అవాయిడ్ చేయటమే మంచిది. యా నెక్స్ట్ కాలర్ రవీంద్ర చేస్తున్నారు. రవీంద్ర గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్తే సార్. జేపీ నమస్తే పవర్, అండి. ఆర్ పవర్ ఈ రెండిట్లో ఏది తీసుకోవడం మేలు? ఇక్కడ బయట ఆర్ పవర్ ఇంకోటేనండి, జేపీ పవర్ ఈ రెండు కూడా ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయటమే మంచిదండి. ఒకవేళ మీరు కనుక ఏదన్నా పవర్ సెక్టార్ లో ఉండాలి అని అనుకుంటే మాత్రం నా ఒపీనియన్ లో కరెంట్ ప్రైస్ లో ఎన్టీపీసీలో ఎంట్రీ తీసుకోవటం మంచిది, లేకపోతే టాటా పవర్ లో ఎంట్రీ తీసుకోవటం మంచిదండి. యా సార్, ట్రెంట్ హాల్ గురించి అడుగుతున్నారు. షార్ట్ టర్మ్ లో పెరిగే అవకాశం ఉందా అని. రెండు కూడా షార్ట్ టర్మ్ లో కొద్దిగా రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉందండి. మరీ ఎక్కువగా రైజ్ ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు షార్ట్ టర్మ్ లో సింపుల్ టార్గెట్స్ పెట్టుకుని కనుక స్టాప్ లాస్ తో వెళ్తే రెండు కూడా కొంత ప్రయోజనం చేసేటువంటి అవకాశం ఉందండి. ఎందుకంటే ట్రెంట్ షేరు చాలా ఎక్కువగా ఫాలో అవటం వల్ల ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి అవకాశాలు క్లియర్ గా కనిపిస్తుంది. అయితే హెచ్ఏఎల్ విషయానికి వస్తే ది షార్ట్ టర్మ్ కన్నా కూడా కనీసం ఒక 1 year అండ్ అబోవ్ కనుక మీరు హోల్డ్ చేసే ఆలోచన ఉంటే కరెంట్ రేట్ లో హెచ్ఏఎల్ లో కూడా బై చేయొచ్చండి. యా నెక్స్ట్ కాలర్ నాగార్జున చేస్తున్నారు. నాగార్జున గారు నమస్తే అండి, మాట్లాడండి జీవిరావు గారితో. రావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నా దగ్గర జన్ టెక్నాలజీస్ 100% ప్రాఫిట్ లో ఉన్నాను. అది సెల్ చేసి బిఎంఎల్ ఆర్ కొచ్చి షిప్ యార్డ్ ఈ రెండిట్లో ఏది కొంటే బెటర్ సార్? మీరు ఇది ప్రాఫిట్ బుక్ చేసుకోవటం అయితే కరెక్ట్ ఆలోచన అండి. అది ప్రాఫిట్ బుక్ చేయండి. ఆ వచ్చే డబ్బుల్లో దేనిలో మీరు అడిగిన రెండు స్టాక్స్ లో ఏది బెటర్ చాయిస్ అంటే బిఎంఎల్ఏ బెటర్ చాయిస్ అండి. జెన్ టెక్నాలజీలో వచ్చిన డబ్బుతో ఇన్వెస్ట్ చేయడానికి ఒక స్టాక్ పేరు చెప్పంటే రిలేటివ్లీ బిఎంఎల్ చాలా బెటర్ ఆపర్చునిటీ ఇస్తుంది. కాకపోతే బిఎంఎల్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత కనీసం 2 years హోల్డింగ్ పీరియడ్ మీరు పెట్టుకుంటే మంచి ఫలితం పొందేటువంటి అవకాశం ఉంటుందండి. యా నెక్స్ట్ కాలర్ అంజలి చేస్తున్నారు. అంజలి గారు నమస్తే అండి, మాట్లాడండి జీవిరావు గారితో. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎస్ఎంఎస్ ఫార్మా షేర్స్ ఉన్నాయండి, 394 యావరేజ్ లో ఉన్నాయండి. ఏ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ చేసుకోవాలా? అలాగే ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఉన్నాయండి 250 యావరేజ్ లో. ఏ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ చేసుకోవాలి అని యాడ్ ఆన్ చేశానండి. ఈ రెండు షేర్లు కూడా నమ్మ టెక్నికల్ గా ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిట్ టైం అయితే కాదు. ఇప్పుడు మీరు కనీసం ఇంకొక క్వార్టర్ వరకైనా కానీ వెయిట్ చేయండి. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ తర్వాత ఫలితాలను బట్టి ఈ షేర్లో కొంత పెరుగుదల వచ్చే అవకాశం ఉంది. ఆ టైంలో మనం ఎగ్జాక్ట్ గా ఎగ్జిట్ ప్రైసింగ్ గురించిన ఎస్టిమేషన్ చెప్తారు. సతీష్ కాల్ చేస్తున్నారు. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవిరావు గారితో. మీకున్న డౌట్ అంటే చెప్పండి. నమస్తే జీవిరావు గారు. నమస్తే అండి. సార్ ప్రజెంట్ రేట్ ఎన్ఎండిసి ఒకటి, బజాజ్ ఫైనాన్స్, కంటైనర్ క్యాపిటల్ తీసుకోవచ్చా సార్? మీరు అడిగినటువంటి 3 షేర్లు కూడా ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ కంపెనీస్ అండి. మనం 1 by 1 చూస్తే ఎన్ఎండిసి వచ్చేసి 2 years హోల్డింగ్ ఆలోచన ఉన్నప్పుడు కరెంట్ రేట్ నుంచి కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. తగ్గిన ప్రతిసారి కూడా మరికొన్ని షేర్లు కూడా నిజానికి యాడ్ చేసుకోవచ్చు. అలాగే కంటైనర్ కార్పొరేషన్ కూడా మినిమం 2 years హోల్డింగ్ ఆలోచన ఉంటే మాత్రం బై చేయొచ్చు. ఇంకోటి ఏంటి సతీష్ గారు, మూడోది అడిగారు? కట్ అయి ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ విజయ్ చేస్తున్నారు. విజయ్ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవిరావు గారితో. సార్ నమస్తే అండి జీవిరావు గారు. నమస్తే అండి. సార్ నాది టెక్ మహేంద్ర 10% ప్రాఫిట్ లో ఉన్నది సార్. అది ఇంకేమైనా యాడ్ చేయమంటారా? అలాగే ఇన్ఫోసిస్ కానీ ఎస్సీఎల్ అని కొనుక్కోవచ్చా ఇప్పుడు ఈ ప్రజెంట్ రేట్? టెక్ మహేంద్ర అయితే మీరు కంటిన్యూ చేయండి. మళ్ళా ఫర్దర్ గా మళ్ళీ టెక్ మహేంద్రానే యాడ్ చేసే కన్నా కూడా రండి మీరు ఇన్ఫోసిస్ కానీ హెచ్సిఎల్ టెక్ కానీ యాడ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓవరాల్ గా ఈ రంగం షేర్లకైతే మంచి భవిష్యత్తే ఉంది. సో మీరు ఇప్పుడు ఉన్న షేర్లని కంటిన్యూ చేస్తూ ఫర్దర్ గా హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ లో తగ్గిన ప్రతిసారి కూడా కొన్ని షేర్లు యాడ్ చేసే ప్రయత్నం అయితే చేసుకోండి. సార్ అపోలో టైర్స్, ఇన్ఫోసిస్ గురించి అడుగుతున్నారు సార్, బై చేయొచ్చా అని. ఈ రెండిట్లోనూ కూడా రిలేటివ్లీ
ఇన్ఫోసిస్ బెస్ట్ బయింగ్ టైం అని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడి నుంచి కూడా కమింగ్ 1-2 years లో కూడా మంచి రిటర్న్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి మీరు వీటిలో ఏదైనా ఒక షేర్ కొన్నామని అనుకుంటే మాత్రం ఇన్ఫోసిస్ కి ప్రయారిటీ ఇవ్వండి. అండ్ కోటక్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు సార్, ఏ ప్రైస్ లో ఎంట్రీ అవ్వచ్చు అని. కోటక్ బ్యాంక్ కరెంట్ ప్రైస్ లో కూడా ఎంట్రీ కావచ్చు అండి. నిజానికి ఏంటంటే 400 అబోవ్ నుంచి తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు కరెంట్ రేట్ లో మంచి బయింగ్ ఆపర్చునిటీ అనే చెప్పొచ్చు. ఇది ఇక్కడ నుంచి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఒక 2 years అన్న హోల్డింగ్ ఆలోచనతో ఉంటారో, అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి ఫలితాన్ని మనం పొందాలి అనుకున్నప్పుడు ఈ లార్జ్ క్యాప్ బ్యాంకింగ్ స్టాక్స్ లో దేనిలో ఇన్వెస్ట్ చేసినా కనీసం ఒక 2 సంవత్సరాల హోల్డింగ్ ఆలోచన ఉంటే మాత్రం డీసెంట్ రిటర్న్ కి అవకాశం ఉందండి. కాబట్టి కోటక్ మహీంద్రా బ్యాంకు విషయంలో కూడా కరెంట్ రేట్ లో ఎంటర్ అయ్యి 2 years కనుక హోల్డింగ్ చేయగలిగితే డీసెంట్ రిటర్న్స్ వస్తాయి. నెక్స్ట్ కాలర్ మోహన్ చేస్తున్నారు. మోహన్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే, చెప్పండి. సార్ కేపీఐటీ టెక్నాలజీ 515లో కొన్నాను సార్ నేను. ఓకే, ఫ్రెష్ బయింగ్ యాడ్ చేసుకోవచ్చా సార్ ఈ టైంలో లాంగ్ టర్మ్ కోసం సార్? లాంగ్ టర్మ్ కోసం మీరు డెఫినెట్ గా కొన్ని షేర్లు యాడ్ చేయాలంటే చేసుకోవచ్చు అండి. ఇక్కడి నుంచి కూడా మీకు డీసెంట్ రిటర్న్ కి అవకాశం ఉందండి. కాకపోతే ఇదేంటంటే 1 year and above కనుక మీకు హోల్డింగ్ ఆలోచన ఉంటే ఇది ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా రూపీ డిప్రిసియేషన్ తర్వాత టెక్నాలజీ రంగంలో ఉన్నటువంటి షేర్లు అన్నిటికీ కూడా మంచి భవిష్యత్తు ఉందని చెప్పొచ్చు. అలాగే ఈ రంగంలో ఉన్నటువంటి షేర్లు అన్నీ కూడా వాటి యొక్క క్లియర్ విజిబుల్ ప్లాన్స్ కూడా కనిపిస్తున్నాయి. మనకి ఇక్కడి నుంచి కమింగ్ 1-2 years లో చాలా డీసెంట్ రిటర్న్ కి స్కోప్ ఉంది. కాబట్టి మీరు తగ్గిన ప్రతిసారి కూడా కొన్ని షేర్లు యాడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సార్ టార్గెట్ ప్రైస్ అడుగుతున్నారు మేనన్ బేరింగ్స్ కి. నేను పర్టికులర్ గా టార్గెట్ ప్రైస్ అంటూ చెప్పను కాదండి. మేనన్ బేరింగ్స్ ఏంటంటే మీరు కనుక ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ 2-3 సంవత్సరాలు హోల్డ్ చేయాలనుకుంటే మాత్రం రీజనబుల్ రిటర్న్ కి స్కోప్ ఉంది. ఎల్ఎన్టీ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు సార్ లాంగ్ టర్మ్ కోసం. డెఫినెట్ గా బై చేయొచ్చండి. ఎల్ఎన్టీ ఏంటంటే ఈ మధ్య ఈ వార్ సిచ్యుయేషన్ లో చాలా ప్రైస్ ఫాల్ ఏంటంటే మనం గమనించాం. కానీ ఎల్ఎన్టీ యొక్క కమింగ్ 5 years ప్లాన్స్ అన్ని కూడా చాలా విజిబుల్ గా ఉన్నాయి. ఈ ఇరాన్ వార్ గనక కంప్లీట్ గా క్లోజ్ అయిపోతే అక్కడి నుంచి కూడా ఫర్దర్ గా ఎల్ఎన్టీకి మంచి విజిబిలిటీ ఇంకా కనిపిస్తుంది. ఎల్ఎన్టీ యొక్క ప్రాఫిటబిలిటీ కూడా తిరగలేదనే చెప్పొచ్చు. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మాత్రం ఎల్ఎన్టీ కరెంట్ ప్రైస్ నుంచి కూడా మళ్ళీ ఫ్రెష్ బయింగ్ చేయొచ్చు అనే చెప్తారు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నా దగ్గర భారత్ వైర్ అండ్ రోప్స్ ఉన్నాయి సార్ 240లో. ఓకే ఓకే, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఇది కాస్త పెరిగినప్పుడల్లా మీరు దీని నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎగ్జిట్ అయ్యి తర్వాత ఇంకా మనకి స్ట్రాంగ్ మూమెంట్ ఉండేటువంటి స్టాక్స్ లోకి ఫ్రెష్ ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయటం బెటర్ అండి. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం జీవీరావు గారు. నమస్తే అండి. మరి కొచ్చిన్ షిప్ యార్డ్, జిఆర్ఎస్సి, మజ్గాన్ డాక్ ఎనీ 2 తీసుకుందాం అనుకుంటున్నాను. మూడిట్లో ఏది తీసుకోమంటారు? 2 ఇప్పుడు కొచ్చిన్ షిప్ యార్డ్, మజ్గాన్ డాక్, ఇంకోటి ఏదండి జిఆర్ఎస్సి. వీటిలో మీరు ఇప్పుడు మజ్గాన్ డాక్, కొచ్చిన్ షిప్ యార్డ్ ఈ 2 మీరు ఈక్వల్ వెయిట్ తో తీసుకోవచ్చండి. అట్లీస్ట్ 1 year and above కనుక హోల్డింగ్ ఆలోచన ఉంటే. నెక్స్ట్ కాలర్ రాజు చేస్తున్నారు. రాజు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే జీవరావు గారు. సార్ ఇప్పుడు ఏబీ రియల్ ఎస్టేట్ ప్రెస్ బై చేయొచ్చా? ఈ రెండిట్లో రిలేటివ్లీ ఏబీ రియల్ ఎస్టేట్ అయితే ఫ్రెష్ బయింగ్ చేయొచ్చండి. ఇన్ఫాక్ట్ ఏబీ రియల్ ఎస్టేట్ ఇక్కడి నుంచి కూడా చాలా మంచి రిటర్న్ కి అవకాశం ఉంది. మంచి ప్రాఫిటబిలిటీకి కూడా స్కోప్ ఉంది. రేట్ కూడా కరెంట్ రేటు అందుబాటులో ఉందని చెప్పవచ్చు ఇన్వెస్ట్మెంట్ కి. కాబట్టి మీరు ఫ్రెష్ బయింగ్ చేయాలనుకుంటే మాత్రం ఇప్పుడు మీరు అడిగిన వాటిలో ఏబీ రియల్ ఎస్టేట్ చాలా బెటర్ ఆప్షన్ అని చెప్తారండి. సార్ ఎంఆర్ఎఫ్, బజాజ్ ఆటో గురించి అడుగుతున్నారు సార్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. ఈ రెండింటిలోనూ రిలేటివ్ గా మీరు బజాజ్ ఆటోలోనే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరిశీలించండి. బజాజ్ ఆటో కూడా ఏంటంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో క్రమం తప్పకుండా ప్రతి నెలా కూడా కొద్ది మొత్తంలో షేర్లు కనుక యాడ్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్ గా మంచి రిటర్న్ కి అవకాశం ఉంది.
ఎంఆర్ఎఫ్ ఇప్పటికే చాలా పెరిగి ఉంది. సో రిస్క్ రివార్డ్ గా మనం ఆలోచిస్తే దీనిలో కూడా రీజనబుల్ రిటర్న్ రావచ్చు కానండి, రిస్క్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. కాబట్టి రిలేటివ్లీ బజాజ్ ఆటో బెటర్ పిక్ అవుతుందండి. నెక్స్ట్ కలర్ రాజశేఖర్ చేస్తున్నారు. రాజశేఖర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్, జీవి రావు గారు కూడా నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎలికాన్ ఇంజనీరింగ్ 409 లో తీసుకున్నాం సార్. ఇండియన్ బ్యాంక్ 978 లో తీసుకున్నాం సార్. టాటా పవర్ 421 లో తీసుకున్నాను. ఉంచమంటారా ఎట్లా సార్ అది? మీరు ఏదైనా వాటిలో ముఖ్యంగా ఇప్పుడు టాటా పవర్ అయితే డెఫినెట్ గా హోల్డ్ చేయండి. ఇది ఇక్కడి మీరు రికవరీ అయ్యేటువంటి అవకాశం కాకుండా ఇక్కడి నుంచి ఫర్దర్ గా కూడా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. మిగిలిన 2 స్టాక్స్ విషయంలో మార్కెట్ లో కాస్త పెరుగుదల వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ ప్రయత్నాలు చేయండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఆల్కర్కు 52 రూపాయల్లో ఒక 1000 షేర్లు ఉన్నాయి సార్. ఓకే, అది మెర్జ్ అయిన తర్వాత అది ఆల్కర్కు గ్లోబల్ అని అవి యాడ్ అవ్వలేదు. ఎప్పుడు అవ్వచ్చు సార్? అది వాళ్ళు ఇచ్చిన రికార్డ్ డేట్ ని బట్టి ఉంటుందండి. అది మామూలుగా అది టైం ప్రకారంగా వచ్చేస్తాయి షేర్లు. దాని గురించి అయితే మీకేం కంగారు పడాల్సిన అవసరం లేదు. సార్ సుజలాన్ హిండ్ కాపర్ గురించి అడుగుతున్నారు సార్, బై చేయొచ్చా అని. అయితే సుజలాన్ ఇప్పుడు కరెంట్ రేట్ లో ఫ్రెష్ బైకింగ్ అయితే అవాయిడ్ చేయటమే మంచిదండి. ఎందుకంటే మరీ 4-5 సంవత్సరాలు హోల్డ్ చేసేటువంటి ఆలోచన ఉంటే తప్పితే సుజలాన్ లో ఫ్రెష్ బైకింగ్ అడ్వైజబుల్ కాదు. హింద్ కాపర్ విషయానికి వస్తే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డెఫినెట్ గా బై చేయొచ్చు. టాటా స్టీల్ గురించి అడుగుతున్నారు సార్, ఎగ్జిట్ అవ్వాలా కంటిన్యూ చేయొచ్చా అని. టాటా స్టీల్ మీరు కనుక కనీసం 2 years హోల్డింగ్ ఆలోచన ఇన్వెస్టర్ అయితే పొరపాటు కూడా ఎగ్జిట్ కాకండి. ఇన్ఫాక్ట్ మెటల్ సెక్టార్ లో ఉండాలి అనుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అని చెప్పొచ్చు టాటా స్టీల్. ఇటీవల కాలంలో వచ్చిన ప్రైస్ కరెక్షన్ తర్వాత నిజానికి ఫ్రెష్ బయింగ్ కూడా ఆపర్చునిటీ ఇస్తుంది ఈ స్టాక్ ఇప్పుడు. సో ఈ రేట్ లో మీరు పొరపాటు కూడా ఎగ్జిట్ కాకండి. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి, మాట్లాడండి జీవీరావు గారితో. నమస్తే సార్, ఈ రేట్లో బంధన్ బ్యాంక్ తీసుకోవచ్చా సార్? ఈ రేట్లో బంధన్ బ్యాంక్ ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయటం మంచిదండి. నేను ఇప్పుడే ప్రోగ్రామ్ లో మీకు డిఫరెంట్ బ్యాంకింగ్ స్టాక్స్ గురించి మనం మాట్లాడుకోవటం జరిగింది. వాటిలో ఏదైనా ఫ్రెష్ బయింగ్ చేసే ప్రయత్నం చేయండి, కానీ బంధన్ బ్యాంక్ అయితే అవాయిడ్ చేయటమే మంచిదండి. నెక్స్ట్ కాలర్ వెంకట్ చేస్తున్నారు. వెంకట్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ ఈ రేట్ లో మోర్పిన్ ల్యాబ్ కొనొచ్చా సార్? మోర్పిన్ ల్యాబ్ కరెంట్ రేట్ లో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయటమే మంచిదండి. సార్ జిఆర్ఎస్సి కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. ఇంకా ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ కరెక్షన్ ఏదైనా వచ్చినప్పుడు మాత్రమే దీనిలో ఫ్రెష్ ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయటం బెటర్ అండి. అలాగే చంబల్ ఫర్టిలైజర్స్ గురించి అడుగుతున్నారు సార్, కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా అని. నిజానికి ఫెర్టిలైజర్ స్టాక్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అని చెప్పొచ్చు అండి చంబల్ ఫెర్టిలైజర్స్. మీరు కనీసం ఒక 9 నెలల నుంచి సంవత్సర కాలం అన్నా కానీ హోల్డ్ చేసే ఆలోచన ఉంటే చంబల్ ఫెర్టిలైజర్స్ డెఫినెట్ గా మంచి రిటర్న్ స్కోప్ ఉంది. సో మీరు ఇప్పటికే కొన్ని షేర్లు ఉంటే కూడా యాడ్ చేయండి, లేని వాళ్ళు కూడా ఫ్రెష్ బయింగ్ కూడా చేయొచ్చండి. మెస్గాన్ డాక్ బిఈఎల్ గురించి అడుగుతున్నారు సార్, షార్ట్ టర్మ్ లో పెరిగే అవకాశం ఉందా అని. 2 కూడా కొంత పెరిగే అవకాశం ఉంటుందండి. కాకపోతే ఈ 2 కూడా లాంగ్ టర్మ్ కి బెస్ట్ పిక్స్ అని చెప్పగలుగుతాం కానండి, షార్ట్ టర్మ్ లో మనకి రిస్క్ రివార్డ్ రేషియో అంత ఫేవరబుల్ గా ఉండకపోవచ్చు అండి. కాబట్టి మీరు ఏదన్నా ఒక 1 year అండ్ అబోవ్ హోల్డ్ చేసే ఆలోచన ఉంటేనే ఈ 2 స్టాక్స్ లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ గురించి పరిశీలించడం మంచిదండి. ద్రోణాచార్య మంగళం ఇండస్ట్రీస్ సార్ ప్రెసెంట్ రేట్ లో యావరేజ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. యావరేజ్ చేయకండి, కాకపోతే ఇప్పుడు 2 కూడా ఇప్పటికే ఉన్నటువంటి షేర్లు మాత్రం డెఫినెట్ గా మీరు హోల్డ్ చేస్తే కొంతకాలం ప్రయోజనం ఉండొచ్చు, కానీ యావరేజ్ చేయడానికి మాత్రం ఇది అడ్వైజబుల్ కాదండి. డ్యామ్ క్యాపిటల్ యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు సార్, 297 లో ఉన్నాయి. యావరేజ్ చేయకండి, బట్ ఇప్పటికే ఉన్న షేర్లు మాత్రం మీరు హోల్డ్ చేయండి. కాంకర్ గురించి అడుగుతున్నారు సార్, బై చేయొచ్చా కరెంట్ ప్రైస్ లో అని. కాంకర్ కరెంట్ రేట్ లో కన్నా కూడా ఇక్కడి నుంచి ఇంకా ఫర్దర్ గా ఫాలో అయ్యి మనకు క్లియర్ గా బై సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రమే దీనిలో ఫ్రెష్ ఎంట్రీ తీసుకునే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం అయితే మాత్రం ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయడం మంచిదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్స్. ఇది వాళ్ళ ఏబిఎన్